శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది యాస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుందండి. ముఖ్యంగా చెప్పాలంటే బాగుందంటే పర్వాలేదు. మీ మిథున రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి బాగుండడం వల్ల, అంటే యాక్చువల్గా 6వ భావంలో ఉన్నాడు. ఎక్కువగా తెలివితేటలుగా ఎక్కువగా ఉండటము, ఎక్కువగా దానగుణము, తెలివిగా ఉంటూ ప్రతి పనులను ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. కానీ కుజుడు 2వ భావంలో ఉండడం వల్ల చదువు విషయంలో అశ్రద్ధ చూపించకండి. చదువు విషయంలోనూ మీకు రావాల్సిన ధన విషయంలోనూ ఆయన లేట్ చేస్తాడు అనడంలో సందేహం లేదు. కానీ 4th భావం మాత్రం చాలా బాగుందండి. కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంది. అంటే 4th భావంలో కేతు ఉండి గురుదృష్టి ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఎందుకంటే 4th భావం కూడా చూస్తాము. 4th భావం చదువు విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఈ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే 4th భావం కేతువుకి గురుదృష్టి ఉండడమే కారణము. చాలా బాగుంటుంది. అంతేకాకుండా పుత్రికా సంతాన యోగం కలగడానికి బాగుంది. స్టాక్ మార్కెట్లో ధనయోగం మీకు బాగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ తెలుసు కదా, స్టాక్ అండ్ షేర్స్ అంటే అందరినీ ఆడమని చెప్పడం కాదండి. వాళ్ళకి స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ అంటాం కదా, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ ఉంది. ముఖ్యంగా 6వ భావంలో రవి బుధులు ఉన్నారు. 3వ ఇంటి వాడు 6వ భావంలో ఉన్నాడు. లగ్నాధిపతి కూడా 6వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రవి బుధులకి గురుదృష్టి కూడా ఉంది. అంటే ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు. ఫైనాన్స్ అంటే సిఏ, ఐసీడబ్ల్యూ ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్ ఎక్కువ వాగ్దాటి ఉంటారు కదండి. 6వ భావంలో ఎవరున్నాడంటే స్టాంపింగ్ ఈజీగా అయిపోతుంది. విదేశాలు వెళ్తారు, అక్కడ మీకు H1B వీసా రావడానికే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడానికి కూడా రవి బుధులు, అంటే గోచార ప్రకారం మనం చూసుకుంటాం. మెయిన్ జాతకంలో ఉంటుందండి. మనకి రావాల్సినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా మెయిన్ జాతకంలో ఉంటుంది. ఇవన్నీ గోచార రీత్యా అంటే అందరికీ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్షన్ మీ మీద కొద్దిగా ఉంటుంది. ఎవరి జాతకంలో వాళ్ళ రిఫ్లెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషనే 6వ భావంలో విదేశాలు వెళ్ళడము, మీ మేనమామలుగా బాగుండడము, కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి బయటపడతారు. శత్రు భయం మీకు ఉంటుంది, ఉన్నా కూడా గురుదృష్టి ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడతారు. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ గురుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు అంటే సప్తమ ద్వితీయాధిపతులు ఉన్నారు వివాహంలో. అంటే ధనం కూడా బాగా రావడము, ఖర్చు అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ముందర ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వివాహ శుభకార్యాల రీత్యా, విదేశాలు వెళ్ళడం రీత్యా, కొత్త బిజినెస్ చేయడం రీత్యా మీకు ఉంటుంది.
మీకు 12th హౌస్ లార్డ్ శుక్రుడు అష్టమంలో ఉండడం మంచిదా? అసలు యాక్చువల్గా శుక్రుడు పంచమాధిపతిగా అష్టమంలోకి వెళ్ళిపోకూడదు, కానీ అటు గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు కదండి. 12th హౌస్ లార్డ్ అష్టమంలో అంటే విదేశ పర్యటన చేస్తారు, పైగా మీకు సేవకాజనం ఉంటారు. అష్టమ శుక్రుడికి ధనయోగం కలుగుతుంది. అష్టమ శుక్రుడు అంటే ధనయోగం, ధనం విషయంలో ధనం బాగా కలుగుతుంది. తలవంతలంకి వచ్చే ధనయోగం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని అంటాం, అది బాగా మీకు ఉంది, అద్భుతం. అంతేకాకుండా చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. భాగ్యస్థానంలో శని ఉన్నాడు. భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే ధనయోగాన్ని కలిగిస్తాడు. విదేశాలు వెళ్ళడానికి, అక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా విదేశాలు వెళ్తారు. విదేశాల్లో మీ చదువు రీత్యా, మీ పర్సనల్ బిజినెస్ టూర్స్ రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా శని చదువు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు గురువుగారితో, పీఠాధిపతులతో చేయడము, అలాగే గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, చెరువులు తటాకాలు తవ్వించడానికి కారణం కూడా భాగ్యమైన శనే ఖచ్చితంగా చేస్తాడు. శని బాగా చేస్తాడు. అంతేకాకుండా శని కారకత్వంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, అవి సిమెంట్ పరిశ్రమలు, తర్వాత ఫార్మా రంగము, గుర్తులు చెప్తున్నాం అనుకోండి. పైగా కోల్ సింగర్ అని అంటాం కదా, కోల్ రంగంలో వ్యాపార విస్తరణ, అలాగే ఐరన్, స్టీలు ఉంటాయి కదా, పెట్రోలియం, ఇవన్నీ కారకుడు శని ప్రభావం వల్ల ఇవన్నీ డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. శని కారకత్వం భాగ్యస్థానము అద్భుతంగా ఉంది. భాగ్యంలో శని విపరీతమైన రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమాధిపత్యం వచ్చినా సరే భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. అలాగే దశమంలో రాహు ఉండడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు ఉంటాయండి. అవన్నీ పక్క పెడితే చంద్ర రాహుల్ కాంబినేషన్ ఉన్నారు. 10వ తారీఖు 11వ తారీఖు చంద్రుడితో కలిసిన రాహు దశమంలో, సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. అంటే మీ ఉద్యోగ రీత్యా ధనము సంపాదిస్తారు. అంటే ఉద్యోగంలో మీకు భద్రత ఏర్పడము, ప్రమోషన్స్ రావడము, కొత్త కొత్త ఉద్యోగాల్లో మీరు చేరడము ఉంటుంది. ఫ్లైట్స్కు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విమాన సంస్థలు అంటే జరా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఇండియన్ కాదు కానీ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు. వాళ్ళకి విమాన సంస్థలు రాహు కారణమే కదండి విమానాలు ఎక్కిస్తూ ఉంటాడు ఆయన. అలాగే కాశీ క్షేత్ర దర్శనాలు 10th భావం బాగుంది కాబట్టి ఉద్యోగ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, ఫ్లైట్స్ ఎక్కడము జరుగుతుంది. అందరికీనా కాదు, మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. నేను వెళ్తాను అలా కాదు. దశమంలో రాహు అంత అద్భుతం ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఆయన కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, అమ్మవారి యొక్క దర్శనాలు కానీ, శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ఆ శక్తిపీఠాల దర్శనాలు కానీ రాహు ఇస్తాడుండయి. ఖచ్చితంగా రాహు చంద్రుడితో కలిసిన రాహు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తాడు. ద్వితీయాధిపతి కూడా అయ్యాడు కదండి ఆయన. ఎవరితో కలిసి ఉంటాడో రాహు చంద్రుడితో కలిసి ఉంటే విపరీతమైన బలవంతులై శుభ ఫలితాలే ఇస్తాడు. రాహు రవితో కలిసిన, చంద్రుడితో కలిసిన శుభ ఫలితాలే ఉంటాయండి. అలా సందేహం లేదు. చెప్పుకునేప్పుడు అయితే చాలా ఉంటుంది. సరే, 12వ భావంలో చంద్రుడితో కలిసిన గురుడు అంటే గజకేసర యోగం ఉంది. అయినప్పటికీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మంచి మంచి కార్యక్రమాలు అంటారు జరా, అంటే పుణ్యక్షేత్ర దర్శనానికి, టెంపుల్స్కి వెళ్ళడానికి, ఫారిన్ కంట్రీస్ తిరగడానికి, చదువు రీత్యా ధనం ఖర్చు పెట్టడానికి, ఇవన్నీ ఉంటాయి. కానీ మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు చేస్తారు. అది అద్భుతం. సన్మానాలు కూడా జరుగుతాయి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి ఉంది. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తుంది, అష్టమంలో ఉన్నాడు కదా, అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకు కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో అంటే మీరు శుక్రుడు ఉండడం వలన, సో శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే, ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహు. కాబట్టి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే ఆ అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని,
మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.